బోదన్పల్లి వేణుగోపాల్ అందరూ తెలిసిన పేరే. వాస్తవంగా తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక తర్వాత మరింత పాపులర్ అయిపోయిండు. ఆ సమయంలో ఇందాక రమేష్ అన్న చెప్పిండు, చాలామంది చెప్పారు. ఆ సమయంలో మాట్లాడాలంటే చాలామంది భయపడ్డారు. గడీల దొరల పైన విమర్శలు చేయాలన్నా కూడా ఏం జరుగుతుందో అని చాలామంది ఇబ్బంది పడుతున్న సమయంలో వాస్తవంగా జర్నలిస్టు సంఘాలు కూడా మౌనం దాల్చాయి. మరి అలాంటి సమయంలో బోదన్పల్లి వేణుగోపాల్ ఒక ఆశాజ్యోతిగా బయటకు వచ్చిండు. బయటకు వచ్చి చిన్నగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా నిలబడ్డాడు. ఆయనతో పాటు మరికొంతమంది జర్నలిస్టులను ముందటేసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రధానంగా అప్పుడు జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర అన్ని అంశాలపైన, ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కొన్ని సందర్భాల్లో ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం అని కూడా కొంతమంది రహస్యంగా పనిచేసిళ్ళు. ఎట్లా పెడితే బాగుంటుందని చేసిళ్ళు. సో మొత్తానికైతే ఆ సమయంలో ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్న సమయంలో కూడా బోదన్పల్లి వేణుగోపాల్ ఒక జర్నలిస్టు అధ్యయన వేదిక ద్వారా గలం విప్పి పనిచేసిండు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మేరకు ఆయన కూడా మోరల్ సపోర్ట్ చేసిండు. రేవంత్ అన్నను నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో అవకాశం ఇస్తారు అని చెప్పడానికి బోదన్పల్లి వేణుగోపాల్ అన్న ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా ప్రతిపక్షాలు కూడా ఇవాళ ఇక్కడ ఉండి రేపు వేరే అవకాశాల కోసం పార్టీలు మారుతున్న సమయంలో కూడా ఒక కమిట్మెంట్గా పనిచేసిన వ్యక్తి బోదన్పల్లి వేణుగోపాల్. సో ఇవాళ ఆయనకు టీశాట్ సీఈఓగా రావడం కూడా చాలా చిన్న అంశమే. చాలా వరకు పనిచేసిండు ఆయన. కానీ ఏదేమైనప్పుడు కూడా టీశాట్ సీఈఓగా అవకాశం ఇచ్చారు. నిరుద్యోగుల పక్షాన కూడా ఆయన రౌండ్ టేబుల్ పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటివరకే 30,000 భర్తీ చేసినామని చెప్పారు. వరుసగా నోటిఫికేషన్ వస్తున్నారు. చాలామంది గ్రామీణ నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లకు పోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అశోక్ నగర్లో చాలామంది, నేను చాలా సందర్భాల్లో చూసిన, అశోక్ నగర్లో 5 రూపాయల భోజనం చేసి చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. పేపర్ లీక్ జరిగిన ఘటనలను మనం అందరం చూసినాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి కోచింగ్లో వెళ్ళి కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు. సో టీశాట్ సీఈఓగా ఉండి మీరు రెగ్యులర్గా ఇస్తున్నారు. చాలామంది నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీస్ని వాళ్ళని తీసుకొచ్చి ఆ నిరుద్యోగులకు మరింత బాసటగా నిలబడి వాళ్ళకు మీ టీశాట్ సందర్భంగా, మీ టీశాట్ వేదికగా వారికి మరింత అవకాశాలు కల్పించేలాగా మీరు కృషి చేయాలని నిస్వార్థంగా పనిచేస్తారు మీరు, వాస్తవంగా అందరూ తెలుసు. సో టీశాట్ సీఈఓగా కూడా మరింత దూసుకుపోయేలాగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్.